హాయ్ అండి. ఈరోజైతే మ్యాంగో పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నా. ఈ సీజన్‌లో పచ్చి మామిడికాయలు దొరుకుతాయి కదా! దాంతో పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ మీకైతే చూపిస్తున్నానండి. చాలా సింపుల్. ముందుగా అయితే గనక ఒక పాన్ పెట్టేసుకుని దాంట్లో మెంతులు 1 టేబుల్ స్పూను, మిరియాలు కొన్ని వేసుకుని వేయించుకోవాలి. నాకు మిరియాలు అవైలబుల్ లేక మిరియాల పౌడర్‌ని వేసుకున్నాను. వీటన్నీ వేయించుకుని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసి ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. మామిడికి తురుము తీసేసుకుని పక్కన పెట్టేసుకొని పీల్ తీసి దీంట్లోనే ఒక గుప్పెడు పచ్చెనపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూను ఆవాలు, తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకుని ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత ఫైనల్గా ఒక గుప్పెడు వరకు ఈ కాజు జీడిపప్పును కూడా వేసేసుకుని చక్కగా వేయించేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపుని వేసుకుని అవి వేగిన తర్వాత దాంట్లోనూ ముందుగా తురుము తీసుకున్న ఈ మ్యాంగో తురుముని దీంట్లో వేసేసుకుని ఒకసారి గరిటెతో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వండి వాడ్చుకున్న రైస్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీంట్లో ముందుగా మనము మిక్సీ వేసుకున్నాం కదండి, మెంతులు మిరియాలు పౌడర్ని వేసుకుని అలాగే ఈ తురుమును కూడా వేసేసుకుని టేస్ట్కి ఎంతైతే కావాలో అంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకుని గరిటెతో చక్కగా ఈ మిశ్రమం మొత్తం ఈ 3 కలిసేలాగా గరిటెతో చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇలాగా వేడివేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ కింద పెట్టిన చాలా బాగా తింటారండి, అంత బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీకు టేస్ట్ నచ్చితే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.